ఆ నేపథ్యంలో కొన్ని కామెంట్స్ చూశాను, ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, వాళ్ళ కామెంట్స్. ఏంటి కామెంట్స్? గత ప్రభుత్వంలో అంట పారిశ్రామికవేత్తలను వచ్చి బెదరగొట్టేశామంట. మరి ఇప్పుడు మరి మొన్నే కదా అదానీ గారు చెప్పారు, బెదరగొట్టామో బెదరగొట్టలేదు. అదానీ గారు కుమారుడు చెప్పాడు కదా బెదరగొట్ట లేదు. మరి నిన్న గ్రీన్కో ఇవాళ నిన్న ఫౌండేషన్ వాళ్ళని అడగచ్చు కదా, బెదరగొట్టామో లేదు వాళ్ళని ప్రోత్సహించాము. కియా కార్ల గురించి చెప్తా. కియా కారుది ఆ ఇనాగ్రేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అయిన తర్వాత ఒక కారుని వాళ్ళు కొత్త పెడితే దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆ కురియాలను చూస్తూ వాళ్ళతో ఆ కంపెనీతో మేము కూడా వెళ్ళాం కదా. ఇది వాస్తవం కదా. ఎవరు వెళ్ళగొడుతున్నారు ఈ మధ్యకాలంలో? 2 సంవత్సరాల కాలంలోనూ ఏ ఫ్యాక్టరీ పెట్టుకుంటే అందులో వచ్చిన బై ప్రోడక్ట్ ఏమైనా ఉంటే అవి మాకు ఎమ్మెల్యేలకు వచ్చి అవి ఇస్తేనే, లేకపోతే గిరికేస్తాము. స్వయాన్న జిందా లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకుంటూ వేల కోట్లతో పెడతారంటే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పక్కన అన్నికంటే తోస్తారు. ఎవరు తోస్తారు? మేము అది తోస్తాము. వైసీపీ పార్టీ ప్రభుత్వం లేదు, వైసీపీ పార్టీ నాయకుల తోస్తారు. మాట్లాడిన దానికి నోటుకు అడ్డు పొడొద్దు. ఏం మాట్లాడతారు? చెప్పండి. స్వయాన ఉప ముఖ్యమంత్రి కర్నూలు ప్రాజెక్ట్ చూడడానికి దీనికోవాలి. మరి అది ఎవరు హయాంలో అయింది? ఎలా అయింది తెలీదా? వాస్తవం కాదా? మేము ఒప్పుకోలే. ఎవరికి ఒప్పుకోలేదు? ఇల్లు లాంటి ఓ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న ఆ కంపెనీలను అయితే మేము అలౌ చేయలేదు. ఎస్, ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు కూడా చెప్తున్నాం. రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రతాప ధనాన్ని, విశాఖపట్నంలో ఉన్న భూముల్ని ఉచితంగా ఇస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం. భగవంతుడి దైవాలు మళ్ళీ ప్రజల అధికారంలోకి వస్తాం. తప్పకుండా వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. అది ఎస్. ఏమి లాభకారిగా చెప్తున్న మాటలేం కాదు, ఇది వాస్తవం. ఇది ఈ 2 సంవత్సరాల కాలంలో రైతు కోసం, రైతు ప్రయోజనాల కోసం, వారి కోసం ఏం చేస్తామో రేపు ఎల్లుండో అవతలాడో ఆ నాయకుల్లో లేదా అధికారంలో ఏ రకంగా చేసే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పానండి. వాళ్ళకి ఏం మేలు చేశారు? ఏం మేలు జరిగింది చెప్పనండి. లే ఎంతసేపు